నేను ఈ బొమ్మ గీయడానికి ఎంత కష్టపడుతుంటే మా సీఆర్ మాత్రం సైలెంట్ గా తింటున్నాడు. ఏదో వాడు ఎవరి కంట్లో పడినా సరే వదిలేసేవారేమో, కానీ నా కంట్లో పడ్డాడు కదా, అది ఎట్టి పరిస్థితిలో తినాల్సిందే అని చెప్పి ఇల్లు 2 వేస్తే. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, చాలా రోజుల తర్వాత డ్రాయింగ్ క్లాస్ కి వచ్చాం కదా, బొమ్మ గీద్దామంటే అది నాకు రావట్లేదు. సార్ కూడా అదే ఆశ్చర్యపోయారు, ఏంట్రా ఈ రోజు ఇంతమంది వచ్చారని చెప్పి. కాలేజ్ స్టార్టింగ్ లో రాణాలు కూడా ఎండ చేసరికి మాత్రం వస్తున్నారు రోజును. ఈ డ్రాఫ్టర్ లో ఫిట్ చేయడానికి దగ్గర ఒక 5 నిమిషాలు పట్టింది నాకు. డ్రాయింగ్ క్లాస్ లో బొమ్మలు గీయడం కంటే కష్టమైన పని ఇవే, ఈ డ్రాఫ్టర్లు ఈ క్లిప్లు ఫిట్ చేసుకోవడమే. ఏదో ఒక విధంగా కష్టపడి మొత్తానికి ఈ క్లిప్లు అయితే పెట్టాను. వేరే ఏ సబ్జెక్ట్ అయినా ఏదో ఒక విధంగా పాస్ అవచ్చు, కానీ డ్రాయింగ్ మాత్రం అలా కుదరదు. మేము మొత్తం గీయాల్సిన ఒక 22 చార్ట్లు అయితే అందరూ వీడు సగం గీసాడు ఆల్రెడీ. అలా అన్నందుకు సిగ్గుపడిపోతున్నాడు పిల్లాడు. వీడు ఆడికంటే ఎక్కువ కష్టపడిపోతున్నాడు పేరు రాయడానికి. నేను కూడా రాత్రి పగలు కష్టపడి గీసిన చార్ట్లకి ఇప్పుడు 1 by 1 పెట్టేస్తున్నాను లెసన్ వైజ్. ఇవి కూడా సగం చార్ట్లు, ఇంకా సగం చార్ట్లు గీయాలి. నేను కూడా మొత్తం 11 లెసన్స్ ఉంటే అందులో నేను 9 లెసన్స్ గీసా, ఇంకో 3 లెసన్స్ గీయాలి. అలా మొత్తం చార్ట్స్ కూడా లెసన్ వైజ్ అరేంజ్ చేసుకుని ఈ రోజుకైతే డ్రాయింగ్ క్లాస్ కంప్లీట్ చేసుకున్నాము. ఈ క్లాస్ కాకుండా మాకు డ్రాయింగ్ క్లాస్ మహా అయితే ఇంకొక రోజే ఉంటది. ఆ రోజుతో ఎండ్. ఈ లోపు సార్ కూడా ఎలా గీయాలనేవి చెప్తాను అన్నాడు ఏంటనేది.